సుహాస్ వలన కొంత, లిటిల్ ఆర్ట్స్ హీరోయిన్ శివాని వల్ల ఇంకొంత, ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా జెన్జీని ఆకట్టుకుంటున్న నరేష్ వల్ల మరికొంత ఈ చిత్రంపై అటెన్షన్ ఏర్పడింది. పైగా హే భగవాన్ నుంచి హే బలవంత్ అని సెన్సార్ వాళ్ళు టైటిల్ మార్చమనడం, దీనికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక కథలో ఒక కారణం ఉందన్న ప్రచారం కాస్త ఆసక్తిని పెంచాయి. ఇంతకీ మరి కథేంటో ఒక్కసారి చూద్దామా? కథలోకి వెళ్తే కృష్ణ అంటే సుహాస్కి చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అయిన తన తండ్రి బలవంతరావు అంటే నరేష్ ఏం బిజినెస్ చేస్తాడో మాత్రం కృష్ణకి తెలియదు. ఎందుకంటే తండ్రి చెప్పాడు. నాయనమ్మ అన్నపూర్ణకి కూడా సరిగా తెలియదు. కానీ ఎందరో ఆడవాళ్ళకి బ్రతుకునిస్తాడు అంటూ ఏదో చెబుతుంది. ఎప్పటికైనా తన తండ్రి బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకోవాలని కృష్ణకు బాల్యం నుంచి ఒక కళ. మొత్తానికి పెద్దయ్యాక ఒక సన్నివేశంలో తండ్రి చేస్తున్న బిజినెస్ ఏమిటో తెలుస్తుంది. ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కృష్ణ ఎంత ఇబ్బంది పడ్డాడు, అప్పటికే తాను ప్రేమిస్తున్న మిత్ర అంటే శివానికి ఈ విషయం తెలియకుండా దాయడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేదే సరదాగా సాగిన ట్రాక్. ఆ తర్వాత మరికొన్ని పాత్రలు కథలో రివీల్ కావడం, వాళ్ళ ప్రమేయంతో కృష్ణ మిత్ర చివరికి ఒకటవ్వడం, బలవంతరావు బిజినెస్ వెనకాల ఉన్న మానవీయ కోణం చెప్పడమే తక్కిన కథ. కథ కంటే కథనంతో అలరించే అవకాశం ఎక్కువ ఉన్న పాయింట్ ఇది. కథనం రాసుకోవడం కూడా అలాగే ఉంది. అయితే కామెడీ పెద్ద పీట వేస్తూ సాగిన ఈ చిత్రాన్ని క్లైమాక్స్లో మాత్రం బరువైన సన్నివేశంతో సెంటిమెంట్తో నింపేయడం గ్రాఫ్ని కాస్త డౌన్ చేసింది. ఆ సన్నివేశాలే పెట్టాలనుకుంటే వాటిని కథనంలో ఆఖరి పావుగంట వరకు ముందు పెట్టి ఆ తర్వాత పూర్తి హిలారియస్గా నడిపేలా రాసుకొని ఉంటే బాగుండేది. టైటిల్స్ పడ్డ తర్వాత నవ్వుకొని సెకండ్ హాఫ్లో కాస్త బరువైన కథనాన్ని మోసిన మళ్ళీ క్లైమాక్స్లో నిండుగా నవ్వుకుంటూ బయటకు వస్తే సంతృప్తిగా ఉండేది. మరింత బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగే అవకాశం ఉన్న క్లైమాక్స్ అలా బరువెక్కించారన్న మాట తప్ప తక్కిన సినిమా అంతా లాజిక్లు పక్కన పెట్టి చూస్తే సెన్సిబుల్గానే ఉంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు రకరకాల ప్రశ్నలు తడుతుంటాయి. అయితే సంభాషణలతోటి ఆర్టిస్ట్ టైమింగ్ తోటి సరదాగా నడుస్తూ లాజిక్ని పక్కన పెట్టి మ్యూజిక్ని క్రియేట్ చేస్తాడు దర్శక రచయిత. నటీనటుల విషయానికి వస్తే సుహాస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే ప్రత్యేకమైన తన ఇంపాక్ట్ పెద్దగా కనపడలేదు. ఈ పాత్రలో అతను కాకుండా ఇంకెవరున్నా కూడా పెద్దగా తేడా ఉండేది కాదు అనిపించింది. హీరోయిన్ శివాని ప్లస్ పాయింట్. లిటిల్ ఆర్ట్స్తో తాను సంపాదించుకున్న ఇమేజ్ వల్ల స్క్రీన్ మీద ఆమె కనపడగానే ఆడియన్స్ స్పందన బాగుంది. నటన కూడా బాగా చేసింది. ఇలాంటి కామెడీ టచ్ ఉన్న పాత్రలో ఆమె టైమింగ్ బాగుంటుందని మరోసారి తెలిసింది. హీరో ఫ్రెండ్గా సుదర్శన్ ది ఫుల్ టైం ప్రజెన్స్ అద్యాంతం ఆకట్టుకున్నాడు. అజయ్ ఘోష్ చాలా ఇంపాక్ట్ఫుల్గా కనిపించాడు. తన గాత్రంతోటి లుక్ తోటి ఆకట్టుకున్నాడు. ఒక రకంగా చూస్తే సెకండ్ హాఫ్ మొత్తం కథనాన్ని కేర్ చేశాడు. ఈ చిత్రానికి ప్రధానమైన అసెంట్గా నిలిచాడు. హర్షవర్ధన్ కూడా తన పాత్రతో ప్రజెన్స్తో స్క్రీన్ వాల్యూ పెంచాడు. నరేష్ కూడా అటెన్షన్ చాలా బాగా ఇచ్చాడు. ఇలాంటి పాత్ర తనకే సెట్ అవుతుంది అనిపించేలా చేశాడు. బాలకృష్ణని ఇమిటేట్ చేసిన సీన్ అయినా పోకిరిలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ అనుసరించినా బాగుంది. ఆద్యంతం ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలా ఉంది నరేష్ నటన. వెన్నెల కిషోర్ కూడా మంచి రిలీఫ్ ఇచ్చాడు. అన్నపూర్ణమ్మ ఓకే. బాబు మోహన్ ది డైలాగ్లెస్ పాత్ర 2 సీన్లో మాత్రం కనిపించిన సినిమాలో 30% ఈ పాత్ర చుట్టూనే నడుస్తుంది. యాంకర్ స్రవంతి చొక్కారపు తాను పోషించిన పాత్రని చాలా కన్విన్సింగ్గా ప్రమోట్ చేసింది. టెక్నికల్గా చూస్తే వివేక్ సాగర్ సంగీతం పాటల కంటే నేపథ్యానికే బెటర్ అని మరోసారి రుజువైంది. పాటలో సాహిత్యం వినపడక ముందే దరువేయడం బాలేదు. ఎడిటింగ్ కెమెరా వర్గాల్లో వంక పెట్టడానికి లేదు. సంభాషణల విషయానికి వస్తే మొదట్లో సిద్ధాంతి వేదాంతి లాంటి డైలాగ్స్ మరీ రొటీన్గా ఉన్నాయనిపించిన క్రమంగా మంచి సంభాషణగా వినిపించాయి. ప్రథమార్థం సరదాగా సాగి ద్వితీయార్థం 30% కూడా అలాగే ఉండి ఆఖరి భాగం మాత్రం బరువెక్కించి వదిలిన చిత్రం ఇది. కామెడీకి కాస్తంత హ్యూమర్ టచ్ ఇచ్చి రాసుకున్న కథనం. ప్రస్తుతం చట్టవిరుద్ధమైన ఒక వ్యాపారానికి జస్టిఫికేషన్ ఇచ్చినట్లు తీశారు. అందుకే ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం అయింది. సినిమా చూసాక ఎందుకు వచ్చామా అని మాత్రం అనిపించదు. చూస్తున్నంతసేపు పగలబడి నవ్వకపోయినా సరదాగా నవ్వుకోగలుగుతాం. పర్వాలేదనిపించే కాలక్షేప చిత్రం ఇది. కాసేపు హాయిగా నవ్వుకుంటూ కాలక్షేప చేయాలనుకుంటే ఈ హే బల్వంత్కి థియేటర్కి వెళ్ళి హాయ్ చెప్పవచ్చు. మరి మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది చెప్పండి. అలాగే టోటల్ రన్ టైంలో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారో కూడా కామెంట్ చేయండి.